ఉమ్మడి కరీంనగర్లో కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు 500 రూపాయలకే నిండిపోయే బ్యాగ్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా సగం కూడా రావడం లేదు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండి రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ ఏడాది పరిస్థితి రివర్స్ అయింది. వరుస వర్షాలు, మంతా తుఫాన్ ఎఫెక్ట్తో కూరగాయల దిగుబడి భారీగా తగ్గింది. అలాగే రవాణా మార్గాలకు ఆటంకం కలగడం, రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గుతున్నాయి. ఇటు కొత్త పంట చేతికి అందడానికి సమయం పట్టడంతో మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. ఫలితంగా కూరగాయల ధరలు మండుతున్నాయి. తుఫానికి ముందు టమాటా కిలో 30 నుంచి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఆకుకూరలు ఏవైనా తుఫానికి ముందు కట్ట 30 నుంచి 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. బెండకాయ హాఫ్ సెంచరీ దాటేసింది. బీరకాయ 70 నుంచి 80 పెడితే కానీ సంచిలోకి రానంటోంది. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500తో కూరగాయలు కొనుగోలు చేస్తే చిన్న కుటుంబానికి సైతం వారం రోజులు రావట్లేదంటున్నారు. మొత్తంగా పేద సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.